ప్రైజ్ ద లార్డ్. రైట్, నేను ఎలా రక్షించబడ్డాను అన్నది కొన్ని విషయాలు మేము ముందు ఉంచాలని ఆశపడతా ఉన్నాను. సో నా 4th స్టాండర్డ్ వరకు నేను మా ఊర్లోనే ఉన్నాను. సో అక్కడ చక్కగా సండే స్కూల్కి వెళ్ళేటువంటి వాడిని. అయితే మా ఇంట్లో ఎవరు కూడా రక్షించబడలేదు. సో మా అమ్మ వాళ్ళు చక్కగా పనికి వెళ్ళేటువంటి వాళ్ళే. సో నేను మాత్రం స్కూల్కి వెళ్తూ తర్వాత సండే స్కూల్కి వెళ్ళేటువంటి వాడిని 4th స్టాండర్డ్ వరకు కూడా. ఆ తర్వాత నా 5th స్టాండర్డ్ నేను స్కిప్ చేసి 6th స్టాండర్డ్ నేను హాస్టల్లో జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఆ హాస్టల్లో మిషనరీ హాస్టల్లో నేను ఉన్నటువంటి హాస్టల్లో. సో అక్కడ 6th నుంచి నాకు మార్నింగ్ ఈవినింగ్ అక్కడ ప్రేయర్స్ ఉంటాయి. సో చక్కగా ప్రేయర్స్ అటెండ్ అయ్యే వాళ్ళము, మార్నింగ్ ఈవినింగ్ కూడా స్కూల్కి వెళ్ళేటువంటి వాళ్ళం. సో అలాగా నా కెరీర్ జరుగుతూ ఉన్నప్పుడు ఈవెన్ నా 10th ఫినిష్ చేసేసుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. సో అలా రోజు ప్రార్థనలు మాకు ఉండేవి, కానీ బట్ నేను ఎప్పుడు కూడా రక్షణ అనుభవంలోకి వెళ్ళలేదు. సెలవుల్లో నేను ఇంటికి వెళ్ళేటువంటి వాడిని, చాలా రేర్గా ఇంటికి వెళ్ళేటువంటి సెలవుల్లో కూడా. ఎందుకంటే నాకు ఇంటికన్నా ఈవెన్ హాస్టల్లోనే బాగుండేది అనిపించేది. అలాంటి పరిస్థితులు ఉండేవి మా ఇంట్లో. సో కాబట్టి మ్యాక్సిమం ఈవెన్ సమ్మర్ హాలిడేస్లో కూడా నేను ఏదో ఒక కోచింగ్ తీసుకుంటూ అలా ఉండేటువంటి వాడిని. అలా మార్నింగ్ ప్రేయర్స్, ఈవినింగ్ ప్రేయర్స్ అలా వెళ్తూ ఉండేవాడిని. సో డిగ్రీ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను 4th వరకు ఒంగోలులో ఉన్నాను. 6th నుంచి 6th 7th కూడా ఒంగోలులోనే ఉన్నాను హాస్టల్లో. ఆ తర్వాత 8th నుంచి గుంటూరు వచ్చేసాను. సో అదే హాస్టల్ గుంటూరుకి షిఫ్ట్ అవ్వడం వల్ల సో గుంటూరులో నా 8th నుంచి డిగ్రీ వరకు నా స్టడీస్ గుంటూరులోనే జరిగాయి. సో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడు అక్కడ మీకు అందరికీ తెలిసి బహుశా ఏసీ కాలేజ్ అని ఉంటుంది. అక్కడ ఎవ్రీ ఇయర్ కూడా ఏసీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ కాంపౌండ్స్లో ఎవ్రీ ఇయర్ గాస్పుల్ ఈవినింగ్స్ పెడుతూ ఉంటారు. 3 days మీటింగ్స్ అలాగా జరుగుతూ ఉన్నప్పుడు నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకరోజు ఇలా గాస్పుల్ ఈవినింగ్ లేదా గాస్పుల్ మీటింగ్స్కి వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు సో దేవుని యొక్క సేవకుల ద్వారా వాక్యం బోధించబడతా ఉన్నప్పుడు ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. మత్తయి సువార్త 11:28 వచనంలో ఉంటుంది అనమాట. అలా చెప్తూ ఉన్నప్పుడు నేను చాలా అది చెప్తూ చివరిగా సేవకుడు ఏం చెప్పారు అని అంటే, మీరు చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని వింటా ఉన్నారు, కానీ బహుశా ఈ రాత్రి మీకు చివరిదైతే మీరు మీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించకుండా చనిపోతే బహుశా మీరు నరకానికి వెళ్తారు అనే ఒక వాక్యము నా హృదయాన్ని తాకిందనమాట. సో ఎందుకంటే నేను నా 6th స్టాండర్డ్ నుంచి కూడా నేను ఉదయం సాయంత్రం ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళం. అక్కడే హాస్టల్లోనే జరుగుతామండి, బట్ ఎప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ నేను పొందుకోలేదు. బట్ ఆ దినాన సేవకుడు యొక్క వాక్యం చెప్తా ఉన్నప్పుడు నిజంగా నేను ఇన్ని రోజులు మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్స్కి వెళ్తున్నాను కదా, చక్కగా వింటున్నాను వాక్యాన్ని, కూర్చుంటున్నాను కదా అని అనుకుంటున్నప్పుడు రక్షణ అనేటువంటిది నా జీవితం లేకపోతే నేను నరకానికి వెళ్తాను. కాబట్టి ఆ రోజు నేను ప్రభు దగ్గర నా పాపాలను ఒప్పుకొని, ప్రభువా నేను బహుశా నామకార్థకంగా నేను ప్రార్థనలు చేశాను ఇన్ని రోజులు, నామకార్థంగా నీ సంఘానికి నేను వెళ్ళానేమో, కాబట్టి నా పాపాలని క్షమించి నువ్వు దేవుడు అని నేను అంగీకరిస్తున్నాను, కాబట్టి నన్ను నేను ప్రియకుమారుడిగా చేసుకో. ఒకవేళ నేను ఈ రోజు చివరి రోజు అయితే నేను చనిపోతే నరకానికి వెళ్తానేమో, కాబట్టి అలాగ వెళ్ళకుండా ఉండటానికి నాకు సహాయం చేయాలని నేను ప్రార్థన చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నా డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చేసాను. సో అక్కడ నాకు ఈయూ పరిచయం అయింది. ఈవెన్ నా డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఈయూ గ్రాడ్యుయేట్స్ పరిచయమే, కానీ బట్ మాకు హాస్టల్లో ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు బయటకు వెళ్ళలేదు. సో ఎప్పుడైతే నేను ఎంఎస్సి ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అప్పుడు ఈయూ పరిచయం అయిన తర్వాత నిజంగా నా రక్షణ యొక్క ఇన్సూరెన్స్ని నేను కన్ఫర్మ్ చేసుకుంటూ వచ్చాను. సో నిజంగా నేను రక్షణ పొందానా లేదా, రక్షించబడితే ఎలాగ ఉండాలి నా జీవితం అన్న విషయాలన్నీ కూడా నేను ఫస్ట్ ఇయర్లో చక్కగా చాలా విషయాలు బైబిల్ స్టడీస్ క్యాంప్స్ ద్వారా అన్నిటి ద్వారా నేర్చుకుంటూ వచ్చి సో ఎస్ ఐఎమ్ సేవ్డ్. ప్రభువు నన్ను ఈ రోజు నేను ఒకవేళ
ఈ లోకం వదిలినా లేదా ప్రభు వచ్చినా సరే నేను పరలోకానికి వెళ్తాను అనేటువంటి రక్షణ నిశ్చయతతోటి నేను ఫస్ట్ ఇయర్ అంతా కూడా నేను చక్కగా ఆ విషయాలన్నీ నేర్చుకుంటూ వచ్చాను అనమాట. సో సెకండ్ ఇయర్ నుంచి ఇంకా నేను కొత్తగా మిగతా ఆత్మీయంగా ఎదగడానికి ఎలాగా అన్న విషయాల్ని నేను నేర్చుకుంటూ వచ్చాను. ఆ తర్వాత సో అలాగా నేను ఆత్మీయంగా ఎదుగుతూ చక్కగా నేను ఒక 1 year వేరే కాలేజీలో వర్క్ చేశాను, నారాయణ కాలేజీలో. ఆ తర్వాత నా పిహెచ్డి హెచ్సికి వెళ్ళిన తర్వాత అక్కడ నిజంగా దేవునిలో బలపడటం అనేది నేను చాలా అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. నిజమైన సహవాసం అంటే ఏంటో నేను అక్కడ చూశాను. క్రైస్తవ సహవాసం ఎలా ఉంటుంది అనేది ఈవెన్ నేను నా టెస్ట్ మనీ కూడా చాలాసార్లు చెప్పాను. అక్కడ కూడా ఇదే స్టేట్మెంట్ చెప్పాను. ఈవెన్ నా కుటుంబంలో కన్నా నేను హెచ్సిలో ఇచ్చినటువంటి సహవాసము ఇట్స్ ఎ హెవెన్లీ ఫెలోషిప్ అని ఎప్పటికీ కూడా చెప్పగలను. అంటే సహోదరుల మధ్య సహవాసం ఎంత మధురంగా ఉంటుందో అన్నది నేను అక్కడ ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే అది అసలు నిజంగా ఈవెన్ అలాంటి సహవాసం నిజంగా పరలోకంలోనే చూస్తామేమో అని అనిపించేది అనమాట. అంత మంచి సహవాసంలో చాలా విషయాలు నేర్చుకుంటూ క్యాంప్స్లో కానీ అండ్ దేవుడు చాలా విషయాల్లో నన్ను బలపరుస్తూ వచ్చాడు. ఈవెన్ నేను రక్షించబడిన తర్వాత హెచ్సికి వెళ్ళిన తర్వాత కూడా నేను కొన్ని పాపాలు చేస్తూ వచ్చాను. అయితే నేను చేసిన ప్రతి పాపానికి నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటూ వచ్చాను. ఈవెన్ నా చేతుల్ని నేను నరుక్కుంటూ వచ్చాను, కోసుకుంటూ వచ్చాను అండ్ ఎవ్రీథింగ్. సో అంటే ఆ కన్విక్షన్లోకి వెళ్తా ఉన్నప్పుడు నాకు అర్థమవుతుంది, నేను నా ప్రభు బిడ్డను కాబట్టి దేవుని బిడ్డగా పాపం అనేది నా దగ్గర ఉండకూడదు. కాబట్టి మానవునిగా నేను పాపం చేసినప్పుడు ఆ పాపాన్ని కంపల్సరీగా శిక్షణ నేను అనుభవించుకుంటూ నా అంతటి నేను పౌలు చెప్పినట్టు నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నట్టు నా శరీరాన్ని నేను శిక్షించుకుంటూ వచ్చాను చాలాసార్లు. సో అలాగా ప్రభువు నన్ను చాలా విషయాల్లో బలపరుస్తూ వచ్చాడనమాట. సో ఆ విధంగా నా రక్షణ యొక్క నిశ్చయత నేను తెలుసుకొని ప్రభువు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానంలో దేవుని యొక్క కృపచేత నాకు అనుగ్రహించిన ఆ రక్షణలో ఇప్పటి వరకు నేను ఆనందిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను. కాబట్టి దేవుడి దీనుడైన నా పట్ల ఆయన ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ పట్ల నేను ఎప్పుడు కూడా కృతజ్ఞుడై ఆ రక్షణను నా జీవితాంతం వరకు కొనసాగించుకుంటూ ఉంటానని, ఆ దేవుడు నాకు కొనసాగింపులో ఆయన సహాయం నాకు కావాలని మీరు ప్రార్థన చేయమని ప్రభువున మనవి చేస్తా ఉన్నాను.